మిత్రభేదము. అనంతరము రాజపుత్రులు విష్ణుశర్మతో నిట్లనిరి, స్వామి, మీ అనుగ్రహము వలన మిత్రలాభము వింటిమి, ఇంకా మిత్రభేదము వినగోరుదము అనిన విష్ణుశర్మ ఇట్లు చెప్పదొడగెను. ఒక వనములో సింహ వృషభములు మిక్కిలి చెలిమి గలిగియుండెను. ఒక మాయావి అయిన గోమాయువు వానికి విద్వేషము పుట్టించి సింహము చేత వృషభమును చంపించెను. ఆ కథ మీకు సవిస్తరముగా వినిపించెదను, సావధానముగా వినండి. వర్ధమానుడు వ్యాపారార్థమేగుట. దక్షిణాపథమందు రక్షావతి అను పట్టణము గలదు. అందు వర్ధమానుడను సార్ధవాహుడు వాసము చేయుచుండెను. అతడు తనకంటే సంపన్నులైన తన బంధువులను జూచి వారికంటే మిక్కిలిగా ధనము సంపాదింపవలెనని ఎంచి ఇట్లు చింతించెను. అర్ధము పురుషార్థముల లోపల నుత్తమము, అర్ధవంతున కసాధ్యము లోకమందేదియు గానము. కాబట్టి పురుషుడు న్యాయము దప్పక ఏ ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదింపవలెను. ఇంత సంపాదించితి నింకేలయని తనియరాదు. బుద్ధిమంతుడు జరామరణములు లేనివానివలే విద్యాధనములు గడియింపవలెనని పెద్దలు చెప్పుదురు. ధనార్జనమునకు సాధనములు పెక్కులు గలవు. వాని లోపల వాణిజ్యము సర్వప్రకారములచే మేలయి కానబడుచున్నది అని విచారించి పరదేశమునకు వలసిన తన దేశమందలి మేలి సరుకులు సేకరించుకొని పెక్కు సరుకులు బండ్ల మీద, గుర్రముల మీద, వేసడల మీద నెత్తించి కొన్నిటికి భారవాహులను నియమించి మంచి కంసరమొకటి సిద్ధము చేసుకొని దానిని సంజీవక నందకములను వరులను బూంచి ఎక్కి సముచిత పరివారముతో నుత్తర దేశమునకు బయనమాయెను. ఇల్లు బయలు వెడలి కడు దూరము గడచి సుదుర్గమను పర్వతము చేరువ కాంతారమందు బోవుచుండగా సంజీవకము కంచరమును లాగజాలక లాగుచు జారి మోకాలు విరుగా నేలబడియే. అంత నా వర్తకుడు కంచరము దిగి శీఘ్రముగా సంజీవకము మెడ కాడి కట్టు వదిలించి రెండవ ఎద్దును విడువబంచి ఇట్లు చింతించెను, ఈ పాటిది నా కంచరపు టెద్దులలో నొకటిగాని లేదు. ఇది మంచి వర్ర. ఇక్కడ నిలిచి తగిన చికిత్స చేయించుకొని పోదునంటిన ఇది ఎరణ్య మధ్యము, నిలువ జోటుగాదు. దీనికి ఎడవిపాలు కావలసిన గతియున్నది కాబోలును. ఎట్టి పౌరుషము గాని దైవగతి విపరీతమైనప్పుడు పనికి రాదు. కీడో మేలో ఏ కాలమందేది రావెలనో ఎది రాక మానదు. కాబట్టి యొక్క ఇమ్ము దప్పి వచ్చినప్పుడు వెనుబడరాదు. వెనుబడితిమి పో, దాని చేత సాధ్యమేమి అని చింతించి తన సరకు బండ్లు కావళ్ళు మొదలైనవి దారి సాగిపో సెలవిచ్చి తన కొంత పరివారమును గంచరమునకు బళకరముంచి ఎక్కడ సమీపమందు ధర్మపురమను గ్రామమునకు బోయి పోతరించి లావుగలిగి యొక్క ఎద్దును విలిచి తెచ్చి కంచరమునకు గట్టించుకొని సాగిపోయెను. తరువాత నా కాటియందు సంజీవకము భాగ్యము మంచిది కాబట్టి క్రూర సత్వముల బారికి దప్పి విరిగిన మోకాలు చక్కబడి లేచి నడయాడసాగెను. ఆయువు గట్టిగా నుండెన మహామృత్యువు వాతజొచ్చి అయినా మరలి రావచ్చును. కాలము సమీపించిన కోటి వేల్పులైన మరణము మానుపజాలరు. పిమ్మట నా వృషభము వనములో విచ్చలవిడిగా తిరుగుచు నానాడు మంచి పచ్చిక మేత కడుపార
దొరకబట్టి లెస్సగా బలిసి ఒకనాడు పర్వత గుహలు మారు చెలగా గణిల్లని రంకె వేసెను. పింగళకుడు కరటక దమనకులు. ఆ కాననమందు బింగళకమను సింహము గలదు. అది పుండరీకముల ఖండించుచు సలుగుల నలుగులం బడజేయుచు గాసరముల మీసరము గాసించుచు వృక్షముల శిక్షించుచు దక్కిన మ్రొక్కడి మృగముల లిక్కింపక ఎచ్చకు వచ్చినట్టు విహరించుచు నాడు దప్పిపడి పిపాసితయై యమునా కచ్చపమునకు బోయి ప్రళయ సమయ పర్జన్య గర్జానుకారి అయిన సంజీవకము భీషణ ఘోషణము విని వెరగుచే రాపడి నిలుచుండెను. ఆ ఎరణ్యమందు గరటక దమనకములను జంబుకములు గలవు. కరటకుడు దమనకునితో ముచ్చటలాడుచుండి సంజీవకము రావము విని ఎదిరిపడి గుండెలు తటతట గొట్టుకొన గొంతవడికి సంబాళించుకొని యావలనికి గ్రేగంటి చూపు నిగిడించి చెవి నిక్కించి యాలించి ఇట్లనియే, మరి సద్దుగానము నీవునూ వింటివి గదా, ఇది ఏమి ఇంతకాలమాయను? ఈ ఎరణ్యములో నున్నారము, ఇట్టి బెట్టిదపు గోత ఎన్నడుగాని విన్నది లేదు అనిన దమనకుండిట్లని. అవునవును, ముందు విన్నది గాదు. ఈ శబ్దము మహాశ్చర్యము. అదుగో చూడు, మన రాజు పింగళకుడు యమునా కచ్చమునకు బోవువాడు రాపడి నిలుచున్నాడు. ఆ ధ్వని విని కాబోలు అని చిరునవ్వు నవ్వి, ఎంతవాడట్లాయను మనమనగా నెంత వారము అనిన గరటకుండిట్లనియే. ఇట్టి బెట్టిదపు టులివు గావించిన జంతువు కొంచె సాటిగా నుండదు. ఎక్కడి నుండి వచ్చి యా జంతువి వనము చేరినది. ధ్వని మాత్రము విన్నారము గాని యా జంతువును గానము. నిన్న మాపో నేడు రేపో ఇక్కడికది వచ్చి చేరియుండును. ఇంకనేమి ఇడుమపాటు రానున్నదో ఎవరెరుంగుదురనిన దమనకుండిట్లనియే. ఈ అరణ్యము మనకు మాన్యక్షేత్రమా, లాతి చోటికి బోగూడదని నియమమా? మరి అరణ్యము లేదా? అభిజనమెవ్వరికి గాని దుస్త్యజమే. అట్లని చావున కొప్పుకోవచ్చునా? ఈ విచారమేలా? ఇప్పుడు మనకు వలస దీయునంత ఇడుమ ఏమి వచ్చినది? ఈ వరక జంతువు నల్లనిదో తెల్లనిదో ఎరుగము. అది క్షుద్ర జంతువో మహాజంతువో ముందు తెలుసుకొని పిమ్మట కర్తవ్యము విచారింతము. పెట్ట కొంచెము కూత ఘనమన్నట్లు క్షుద్ర జంతువునకు సైతము పెద్ద నోరుండవచ్చును. జంతువంత బెట్టిదము గాదనుటకు సూచన గొంత గానబడుచున్నది. నీవును జూడుము. ఆ వంక జంతువులు కలగుండు పడిన లక్షణమెదియు గానరాదు కదా. మంచి దాలకింపుము. క్షోభమేమాత్రము పుట్టిన నలబలము వినరాకుండునా అనిన గరటకుడిట్లని. అవునది నిజమే, కానీ కడపటనిది ఇట్టి జంతువు కోతయని మాకళింతకు రాలేదు. అవునది నిజమే, కానీ కడపటనిది ఇట్టి జంతువు కోతయని మాకళింతకు రాలేదు అని చెప్పి కొంత తడ ఊరకుండి చిరునవ్వు నవ్వి ఇట్లనియే. ఇప్పటికి స్మరణకు వచ్చినది. మరి ఏమి గాదు విను. కొన్నాళ్లకు మునుపు వర్తకుడొకండు దారిని బోవుచుండి తన బండి ఈడువజాలక ఈడిగలబడిన యొక్క బక్క ఎద్దును ప్రయాణ త్వరబట్టి ఈ ఎడవిలో విడిచిపోయినాడు. అది ఈ కాటిలో గట్టి పరకలు కొరికి తేరుకొని కొంత చియ్యబట్టి ఎక్కడక్కడ నర్రాడగా జూచితిని. ఇప్పుడు మనము విన్నది దాని రంకే. దానికి సందేహము లేదు. ఊరక ఈ వరకు బనికిమాలిన పిరికితనము తెచ్చుకొంటిమి. మనకంటే
సూర్యుడు మన రాజు, నావుడు దమనకుండిట్లనియే. మనము పింగళుకునకు మంత్రిపుత్రులమయ్యుండి ఇప్పుడొప్పరికింపరాదు. డాయబోయి యాతని భీతి మానిపెంతుము. ఈ నెపము చేత నాతని కొలువు సంపాదించుకొని అనుగ్రహము పడయవచ్చును. రాజానుగ్రహము పొందినవానికి సర్వసంపదలు గలుగును. మనమాతని తొంటి నిగ్రహము పాటింపరాదు. మనకు దదనుగ్రహ సంపాదనము ముఖ్యము గాని తక్కిన మరకుదనమేళ అనిన గరటకుండిట్లనియే. దమనక వినుము, ఈతని సంగతి నాకు సరిపడదు. మునుపు కొలువుండి పడ్డ పాట్లు చాలును. ఈతడెత్తువారి చేతి బిడ్డగాని యొక్క తెన్నున బోవువాడు గాడు. ఇట్టివాని కొలువు మిక్కిలి కష్టము. అది యుండనిమ్ము. ఉదర పోషణముకయి పరులకు శరీరమమ్ము కొనుట మిక్కిలి హేయము. పరాయత్త వర్తనుడు మృతకల్పుడు. అయినను సేవకుడు స్వకృత్యముల యందు స్వామి చేత మన్ననల బడిసెన సేవా దుఃఖము కొంత నిస్తరించును. ఉపేక్షితుడయ్యనా దానికంటే దుఃఖము లేదు. పరాభూతుడయ్యనేని చెప్పవలసినదేమి. సేవావృత్తి చేయవచ్చు పాయసము కంటే స్వచ్ఛంద వృత్తిచే లభించు గంజి మేలు. కాబట్టి ప్రాప్త లాభముచే దృప్తిపడి సుఖముండుదము. ఇప్పుడు అతని భీతి మానుపవలసిన జోలిమున కేమిగలదు. జోలిమాలిన పని పై బెట్టుకొన్నవాడు మేకును బెరికిన కోతివలే దపక ముప్పు చెందును. కథ చెప్పెదను వినుము. కోతి చేవదూలము. మగధ దేశమన్ దరిదుర్గమను పట్టణము గలదు. అందు మహావిభవ సంపన్నుడైన శుభదత్తుడను వైశ్యుడు గలడు. అతడు సంతానము లేనివాడు. కాబట్టి తన ధన మారామ తటాకాది ప్రతిష్టల వెచ్చించుచు నా పట్టణములోనొక దేవళము జీర్ణమయ్యుండగా జూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దాని గట్ట నియోగించెను. వారు దాని గట్టుచుండగా నొకనాడు చేవదూలము రంపముచే గోయించుచు నది సుకరముగా వ్రీల్చుటకు సూత్రధారుడక్కడక్కడ మ్రావి మేకులు దిగగొట్టి మధ్యాహ్న భోజనార్థము కూలివాండ్రును దానును బోయను. అప్పుడా పరిసర తరువులందు తిరుగుచున్న కోతులు దేవాలయము దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాకుచు భ్రాంత మహీరుహముల మీదికి గుప్పించి దాటుచు వ్రేలు కొమ్మలు కాళ్లతో బట్టి తల క్రిందులుగా వ్రేలుచు బెనుగొమ్మలు కరములతో బట్టి యూచుచు విమానముల మీద కూర్చుండి వికృతముగా బరులు వీపు గీరుకొనుచు నిక్కుచు బొమ్మలెత్తి యురుగుబెట్టి బెదరించుచు బండ్లిగిలించుచు వెక్కిరించుచు నొకటికొక్కటి కురుపు మీద బండించుకొని మేని పేల నేరి నోర వేసుకొనుచు గిలకిలా రావము గావించుచు నుండుంటితో బోరుచు ఫలములు భక్షించుచు మధువులానుచు స్వాభావిక చపల భావముతో దిరుగుచుండెను. ఒక ముసలి మల్లు కాలచోదితమై చేవదూలము డాసి ఎక్కి దాని నెరియలో దన ముష్కము వ్రేలం గుచ్చుండి యందు బిగియగొట్టిన కొయ్య మేకు రెండు చేతులతో జిక్కబట్టి బలముతో నూడబెరికి యా నెరియలో వ్రేలు ముష్కము చదియుటుంజేసి రోలుచుం గాల ధర్మము నొందెను. కాబట్టి జోలి మాలిన పనికిం బోరాదు. మనమిప్పుడాతని భృత్య పదమందు లేము. అతనికి గ్రొత్త కొలువుడు కాండ్రనేకు లున్నారు. స్వామి హితముల విచారము వారిది గాని మనక అధికారము లేదు. పరాధికారము పైవేసుకున్న వాడొండ్రబెట్టి మోదుబడిన గడిదవలే వినాశము బొందును. ఆ కథ చెప్పెదను సావధానముగా వినుము. కుక్క గాడిద. వారణాసియందు ధావకమల్లుడను చాకివాడు గలడు. ఒకనాడు వాడు మిగుల బట్టలు గుంజిన బడలిక చేత మైమరచి గుర్రువెట్టి నిద్రపోవుచుండెను. ఆ నెడిరేయికి వాని ఇల్లొక దొంగ చొచ్చెను. అప్పుడు వాని ఇంటి వాకిట గాలి బంధముతో గాడిద నిలుచుండెను. ఆ ఇంటి
కావలి కుక్క దాపున గుర్చుండి చూచుచుండెను. అవి యొండుంటితో లోనికి దొంగ చొచ్చినాడు చూచితివా? జూచితిని మరి ఎలా మొరుగవు? నా పని విచారింప నీకేమి నిమిత్తము? మన దొర ఇల్లు దొద్దవోగా నొప్పరికింపవచ్చునా? నీవే మొరుగుదువు. రాత్రి దినము నిమిషమాత్రమైన ప్రమాద పడక తలవాకిలి వదలక ఇల్లు గాచుకొని యుండుదును. ఆవంతయైనా నా వలని ప్రయోజనమెరుగక ఏలిక నా యందు సాకతము లేకయున్నాడు. కాబట్టి కూడు కమికెడైన దొరకుట కరవయ్యే. పాటెరుగని దొరను సేవించుట కంటే మిన్నకుంట మేలు. ఇట్లు ఖరస్వానములు ప్రశ్నోత్తరములు జరుపుచుండగా గాడిదె మిక్కిలి కోపించుకొని, ఓరీ దురాత్మ వినుము, ఒక పోరామి వచ్చినప్పుడు స్వామి దోషములు దడవి యుపేక్షించి యుంట భృత్యునకు ధర్మము గాదు. అదీనుగాక స్వామి రక్షణము విచారింపక సేవకుండు స్వార్థపరుడై స్వకృత్యమునందు ప్రవర్తింపడేని కృతఘ్నుడగును. నీవు పాపిష్ఠుడవు. దొసగు పొసగినప్పుడు స్వామి కార్యముపేక్షించితివి. ఇంతటితో నేదియు మునిగిపోదు. నీ పని నాచేతగాదా? చూడు, మన ఏలికనిప్పుడు ప్రబోధించెదను అని చెప్పి గట్టిగా ఒండ్రపెట్టెను. అంత నా మడివేలు మేలుకొని నిద్రాభంగమాయనని మహాకోపముతో లేచి యొక్క బడియతో గాడిదను మోదెను. ఆ యమందామోదు తాకుట చేసి యా గాడిద ప్రాణమును విడిచెను. యా గాడిద ప్రాణమును విడిచెను. కాబట్టి పరాధికారము మనము పైబెట్టుకోరాదు. అక్కడక్కడ బసరముల డొక్కలు వెదకుట మన కార్యము. అది మాని ఈ విచారమేలా? భక్షితావశిష్టమైన మాంసము కావలసిన ఎంత యున్నది. రా భక్షింతము.